జరిగిన సంఘటనలే సినిమాగా తీశాను తప్ప తానేమీ కథను సినిమా కోసం మార్చలేదు అంటున్న వర్మతో మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందిస్తారు. సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం వంగవీటి సినిమా ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అవడానికి ఆయన చేరుకున్నారు. మరి కాసేపట్లో వంగవీటి రాధాని కూడా కలుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాంట్లో ఎంతవరకు వస్తుందని ఆయనతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, మీరు ఇప్పుడు వచ్చారు. అయితే చాలా కీలకమైన మలుపు అనేది, ఎందుకంటే సినిమా మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఉంది, ఇంకో వర్గం అభిప్రాయాలు తీసుకోలేదని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వంగవీటి రాధాని కలుస్తారు, మరి కాసేపట్లో కలవబోతున్నారు అంటున్నారు. నిజమేనా సార్? నేను ఎవరిని కలుస్తుందని తెలియదని, ఎందుకంటే ఇప్పుడే నేను బాంబే నుంచి ఫ్లైట్లో వచ్చాను. కానీ చాలామందిని కలవబోతున్నాను. అది కలిసిన తర్వాత మీటింగ్ వివరాలు నేను చెప్తాను. ఎలా చూస్తున్నారు? మెయిన్ పాయింట్, ఆల్రెడీ ఒక కేసు నోటీస్ వచ్చిన దాని నేపథ్యంలో కమ్మ కాపు అనే సాంగ్, మా ఉద్దేశం అది కాకపోయినా సౌండింగ్ వైజ్గా ఒక డివిజన్ చేసే ఆస్పెక్ట్ అనేది నేను దానికి ఒప్పుకొని ఆ పాట తీసేయడం జరిగింది. అది కాకుండా రంగా గారిని కానీ రత్నకుమారి కానీ ఎవరిని కానీ ఈ సినిమా కించపరిచేలాగా ఉండదు. ఆ ఉద్దేశం నాకు లేదు, ఎప్పుడూ లేదు. అది ఆటోమేటిక్గా మాకు మీరు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నేను దాన్ని చెప్పలేను. కథా చర్చలో భాగంగా మీరు ఒక వర్గాన్ని కలిశారు, దేవినేని నెహ్రూ గారిని కలిశారు, తమను కలవలేదని చెప్పి ఆయన అభిమానులు వాళ్ళంతా చెప్తా ఉన్నారు. మెయిన్ పాయింట్, నేను ఆ రోజుల్లోనే రంగా గారికి రాధాతో మాట్లాడాను, రత్నకుమారిని కలవాలని అడిగాను. కానీ వాళ్ళు కలవలేదు, వాళ్ళకున్న కారణాల వల్ల. ఆ కారణాన్ని రెస్పెక్ట్ ఇచ్చి నేను మళ్ళీ దాన్ని పుష్ చేయలేదు. పాయింట్ 1 అది. పాయింట్ 2, అసలు నేను ఒకళ్ళని కించపరచాలి అంటే నేను వంగవీటి అనే టైటిల్ ఎందుకు పెడతాను? 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఇది నేను ఫిక్షనల్గా రాసుకున్న కథ కాదు, అందరికీ తెలిసిన కథ, టోటల్గా మీడియాలో అంతా. ఆ దాంట్లో ఉన్న ఎమోషన్ నేను క్యాప్చర్ చేస్తున్నాను, కానీ జరిగిన ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసి నేను అలా కాదు ఇలా జరిగిందని చెప్తే నమ్మటానికి అదవాలి కదా ఎవరు. నేను జరిగినట్టు చూపించాను. గతంలో ఘర్షణలు జరిగాయి, ఈ సినిమా నేపథ్యంలో మళ్ళీ ఘర్షణలు తలెత్తుతాయని కొంతమంది కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి అవకాశం ఉందంటారా? అది మూర్ఖులు అంటారండి. ఎందుకంటే సినిమా చూసి వరకు వాళ్ళు మర్చిపోయారా ఏంటి అసలు మీనింగ్ ఉందా దానికి? ఏమైనా రక్త చేతులప్పుడు కూడా ఇదే అన్నారు. నా ఉద్దేశంలో ఇంకేమన్నా కొంచెం మిగిలి ఉంటే, ఉన్నాయని నేను అనుకోవట్లేదు, అవి కూడా పోతాయి సినిమా చూస్తే. రాధా గారికి కానీ లేదంటే ఆయన తల్లి రత్నకుమార్ గారికి కానీ కలిసి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసే అవకాశం ఉందా? మీరు చెప్పగలరా? మీరు సిద్ధంగా ఉన్నారు? కలిసినప్పుడు చెప్తాను నేను, ఇంకా కలవలేదు. గతంలో ట్విట్టర్ వేదికగా మీరు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా గారి మీద. ఆయన చాలా చిన్నపిల్లడు, ఎదుగుతున్నా కానీ పిల్ల మనస్తత్వం వంగవీటి రాధాకు ఉందని ఆయన తండ్రి నాతో చెప్పేవాళ్ళని అని మీరు అన్నారు. అవును, అప్పుడు నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు వీళ్ళందరూ నాకు ప్రత్యక్షంగా తెలుసు. అప్పటికి రాధా నాకు తెలిసి చిన్నపిల్లడు, లేకపోతే పుట్టి కూడా ఉండకపోవచ్చు. సో ఆబ్వియస్గా ఆ విషయాల గురించి నాకున్న సోర్సెస్లో వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు అని నా ఫీలింగ్. ఎందుకంటే రాధా కూడా ఇనే ఉంటాడు, నేను అట్లీస్ట్ కొన్ని చూశాను. ఇంకోటి ఫైనల్ ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. స్పాట్లు పెట్టిన వాళ్ళకి పుట్టినంత మాత్రాన స్పాట్లో లేని వాళ్ళు, అప్పట్లో స్పాట్లు లేని వాళ్ళు స్పాట్లు పెడతాం అనటం మాత్రం పిల్లతనం అన్నారు. దీనికి కూడా మీరు కట్టుబడి ఉన్నారు? చేయలేదు. చాలా మంది అప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు ఏమన్నా ఎలా చూపిస్తాడని వార్నింగ్లు ఇస్తాం అంటే వాళ్ళకి సమాధానంగా చెప్పాను. దీంట్లో ఎటువంటి వివాదాస్పదమైన అంశాలు లేవు అంటారు మీరు? లేవు, అబ్సల్యూట్గా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా రామ్ గోపాల్ వర్మ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వంగవీటి సినిమా అనేది ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ, ఎవరి మనోభావాలతో పాటుగా ఎవరి అభిప్రాయాలు కూడా దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉండదు. ఒక వర్గం కోసమే ఈ సినిమా తీయలేదు. దాంట్లో నేను చూసిన వాస్తవాలు, తాను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తన కాలేజీ రోజుల్లో ఇక్కడ చూసిన సంఘటనలే తన అన్నింటిని కూడా పొందుపరిచి సినిమా తీస్తున్నా అని చెప్తా ఉన్నారు. దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అదేవిధంగా వంగవీటి రాధా ఆయన అనుచరులు అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆ సందేహాలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దానికి సంబంధించి ఇప్పుడు ఎవరితో కలుస్తున్నాను, దానికి సంబంధించి ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఎటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా కావచ్చు, లేదంటే వివాదాలకు ఈ వంగవీటి సినిమా తావు లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో మధు, HM TV, విజయవాడ నుంచి.